అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక జర్నలిస్ట్ అయినా ఒక అధికారి అయినా బనగానపల్లి లాంటి ప్రాంతంలో పని చేయడం అంటే కత్తి మీది సాము లాంటిదే. ఇది ఎందుకు ఇవాళ చెప్పుకోవాల్సి వస్తుందంటే స్ట్రైట్ టు ది పాయింట్, సింపుల్గానే ముగిస్తాను. నేను 1989-90 ప్రాంతం అనుకుంటాను, ఈనాడు దినపత్రికలో న్యూస్ టుడే కంట్రిబ్యూటర్గా జీవితాన్ని ప్రారంభించడం, ఆ విధంగా ముందుకు వెళ్ళడం, కేవలం ప్యాషన్గా కాకుండా జీవనోపాధిగా కూడా నేను జర్నలిస్టుగా వృత్తిని చేపట్టడం జరిగింది. కోర్స్ ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా బనగానపల్లి లాంటి ప్రాంతాల్లో ఎందుకు వీళ్ళు చెప్పుకొస్తున్నానంటే, ఇప్పుడు పరిస్థితులు వేరు. మేము 1990 ప్రాంతంలో పనిచేసేటప్పుడు పరిస్థితులు వేరు. చాలా కత్తి మీద సాములాగా చాలా బ్యాలెన్స్డ్గా పనిచేయాల్సి ఉంటుంది ఒక జర్నలిస్టుగా. ఒకరి వార్తలు ఎక్కువ కవర్ చేసినా ఇంకొకరి నుంచి ప్రశ్నార్థకం కాకుండా, వాళ్ళ వార్తలు ఎక్కువ కవర్ చేస్తే ఇటువైపు నుంచి ప్రశ్నార్థకం కాకుండా. ఇంకొకటి ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏమంటే, ఇవాళ పీడిఎఫ్లు అలాగే యూట్యూబ్ ఛానల్స్, చిన్న చిన్న పత్రికలు చాలా వస్తున్నాయి. వాటిల్లో పనిచేసేటప్పుడు కేవలం రోజువారీగా వచ్చే ప్రకటనలు, రోజువారీగా జరిగే కార్యక్రమాలను కవర్ చేయడం వరకు ఓకే. అలా కాకుండా మనము పూర్తి స్థాయిలో జర్నలిజాన్ని ప్రొఫెషనల్గా తీసుకుని కేవలం అంతవరకే పరిమితం కాకుండా, ఒక ప్యాషన్గా కాకుండా నిబద్ధతతో పనిచేసినప్పుడే ఈ సమస్య ఇక్కడ చాలా ఇందాక చెప్పానే కత్తి మీద సాము లాంటిది అని.